ఏప్రిల్ 27 ఈ 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పెడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇప్పటికీ 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏండ్ల పార్టీ పుట్టిన వేడుకలను ఎల్కతుర్తిలో పెడుతున్నారు బీఆర్ఎస్. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆ రోజు జలదృశ్యంలో బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అంటే అప్పుడు టీఆర్ఎస్ ఉంటుండే తెలంగాణ రాష్ట్ర సమితిగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆ రోజు పుట్టిన పార్టీ అది ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ 25వ వేడుకలను ఎల్కతుర్తిలో చేస్తున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత వాళ్ళ పార్టీ నేతలందరితోని జిల్లాల వారీగా ఒకరోజు కరీంనగర్లతోని, ఇంకొక రోజు నిజామాబాదు, మెదక్, అట్లా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి నాయకులందరితోని సన్నాహక సమావేశ మీటింగ్లు కూడా పెడుతురు. ఆ మీటింగ్లు కూడా అయిపోయినాయి. ఒక్కొక్క నియోజకవర్గాలలో ఆ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులను పిలిచి ఆ నాయకుల నియోజకవర్గాలలో సభకు ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, ఎట్లా ఉండాలి సభ అనే దాని మీద ఇంకో దిక్కు ఆల్రెడీ ఆ సభకు సంబంధించినటువంటి పాటలను కూడా కొంతమంది రాసిరు, దాన్ని కూడా ఆవిష్కరించారు. అట్లా నడుస్తున్నాయి రజతోత్సవ సభకు సంబంధించి. అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది పోయి ఆర్టీసీ ఎండి సజ్జనార్ని కూడా కలిసి 3000 బస్సులను ఎల్కతుర్తిలో సభ జరుగుతుంది కదా, ఆ సభ కోసమని 3000 బస్సులను అరేంజ్ చేయమని, ఆ 3000 బస్సులు కావాలి మాకు అని, దానికి ఎంతైతే డబ్బులు అవుతాయో అంత 8 కోట్ల రూపాయలను ఆయనని ఆర్టీసీ ఎండీని కలిసి ఆ చెక్కును కూడా ఇచ్చొచ్చారు. నిన్న ఇక్కడే హైదరాబాద్లో ఆర్టీసీ ఎండీని కలిసి 3000 బస్సులకి సంబంధించి డబ్బుల్ని కూడా పార్టీ పరంగా వాళ్ళు ఇచ్చి వచ్చారు. దగ్గర 3000 బస్సులలో తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అందరూ ఇప్పుడు ఆ సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతారు అన్నట్టు. తెలంగాణలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ముఖ్యంగా ఆ రోజు 2001లో పార్టీ పుట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ధ్యేయంగా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్లు కావచ్చు, నిధులు, నియామకాలు, వీటన్నిట్లలో తెలంగాణకు విపరీతమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణకు న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇంకో వేటికి ఒప్పుకునేది లేదు, తెలంగాణ రాష్ట్రమే మేము సాధించుకుంటాం, తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అది 25 ఏండ్లు అవుతుంది. 25 ఏండ్ల వేడుకలను ఇప్పుడు చేస్తున్నారు. 25 ఏండ్ల వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్ర సాధన కోసం అని పుట్టి ఆ గమ్యాన్ని ముద్దాడి తర్వాత రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీగా బీఆర్ఎస్ రికార్డు సృష్టించింది అత్యంత తక్కువ టైంలో అని బీఆర్ఎస్ నాయకులు చెప్తారు. సో ఈరోజు 25 ఏండ్లు అవుతున్నటువంటి సందర్భంగా మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు అయితే ఉండెనో, తెలంగాణ జనం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పార్టీ పెట్టాల్సి వచ్చిందో, ఇవాళ 25 ఏండ్లు అవుతున్నటువంటి సందర్భంగా మళ్ళీ ఒక్కసారి అట్లాంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు నిల్చొని ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలంటే ఎక్కువగా తెలంగాణ ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీనే ఉంటుంది. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈరోజు అసత్య ప్రచారాలు చేసి లేకపోతే లేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అల్లాడుతుంది. కాబట్టి మన వంతు బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ బాధ్యతగా మళ్ళీ ఒకసారి జనంలోకి వెళ్ళేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లో ఎట్లయితే ఏ రంగాలలో విఫలమయ్యారు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇట్లా చాలా ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రోజుకొక సమస్య. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తాము అని చెప్పి హామీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి వేటిని కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. అమలు చేయకపోగా తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు.
ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు కావచ్చు, లేకపోతే అక్రమ అరెస్టులు ఇవన్నీ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ అంటే సోయి ఉన్నటువంటి పార్టీగా మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ సభ నిర్వహిస్తున్నాం మేము అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అయితే ఈ సభకి సంబంధించి ఇప్పటికే వాళ్ళు పర్మిషన్ అడిగారు. వరంగల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు పోయి పర్మిషన్ అడిగారు. కానీ నిన్న మొన్న అక్కడ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అని అక్కడ ఉన్నటువంటి సిపి అనౌన్స్ చేసిరు. అయితే ఇప్పుడు సభకి పర్మిషన్ వస్తుందా రాదా అనేటువంటిది కొంత ఆ పరిస్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకవేళ రాకపోతే కనుక నిజంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల నుంచి పర్మిషన్ రాకపోతే కోర్టులకు పోయి అయినా సరే మేము పర్మిషన్ తెచ్చుకుంటాం అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు రైతుల కోసం దీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే సభలు పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మిషన్ల కోసం అప్లై చేస్తే డైరెక్ట్గా ఇవ్వలేదు. చాలా సందర్భాలలో కోర్టుకు పోయే తెచ్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి వస్తే కోర్టుకు పోయి మేము తెచ్చుకుంటాము అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ సభకు ప్రభుత్వం మీద ఈ 15 నెలల కాలంలో ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా ఆ సభలో కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటువంటిది నిఘా వర్గాలకు అందినటువంటి సమాచారం ఆధారంగానే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తుంది అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 15 నెలల కాలంలో అన్ని సెక్షన్స్లలో విపరీతమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. అన్ని అంశాలకి సంబంధించి ఇస్తాము అని చెప్పినటువంటి హామీలను దేన్ని అమలు చేయలేదు కాబట్టి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనేటువంటి దానితో ఇప్పుడు ఈ సభకు వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అందుకే ఒకవేళ అంతమంది కనుక వస్తే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది అనేటువంటిది సమాజంకు పోతుంది. కాబట్టి దాన్ని చూపించకుండా ఉండేటువంటి ప్రయత్నాలు, ఆ సభను ఆపేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము సభను నిర్వహించి తీరుతాము అని చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పాలన పట్ల విసిగి వేసారిపోయినటువంటి జనాలందరూ కూడా ఎలకతుర్తిలో జరగబోయేటువంటి సభకు రాబోతున్నారు. సభకి వచ్చి వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి కేసీఆర్కి సంఘీభావం చెప్పబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేదాన్ని మళ్ళీ ఒకసారి సభ సాక్షిగా మేము చెప్పబోతున్నాము అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట.